హాయ్ వెల్కమ్ టు అక్నాలెడ్జ్ మీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కాంటెంట్ ఏంటంటే నవంబర్ రిలీజ్ అయిన మూవీ లిస్ట్ అండ్ హిట్ అండ్ ఫ్లాప్ లిస్ట్ చూద్దాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి, అలాగే టాలీవుడ్ కు ఒక సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు సక్సెస్ కావని భావిస్తారు, అందుకని ఈ నెల పెద్ద సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఈ సెంటిమెంట్ కి ఈసారి కూడా వర్కౌట్ అయ్యింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది నవంబర్ లో కూడా టాలీవుడ్ కి కలిసి రాలేదు. ఈ నెల రిలీజ్ అయిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. నవంబర్ మొదటి వారంలో దాదాపు 10 సినిమాలు విడుదలయ్యి, వాటిలో నిఖిల్ అప్పుడో ఇప్పుడో మూవీ కూడా ఉంది, కానీ ఒక్క సినిమా కూడా ఇట్టుకొట్టలేదు. ఇక నిఖిల్ అయితే భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఇంకా జితేందర్ రెడ్డి సినిమాకు వస్తే ఓ మోస్తరు టాక్ వచ్చిన కలెక్షన్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇక మంచులక్ష్మి, ఆదిపర్వం, అబ్బా పటేల్, ధూమ్ధామ్ లాంటి సినిమాలు ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్నాయి. ఇక రెండో వారంలో 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మట్కా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం విడుదలైన మూవీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక భారీ అంచనాలు వచ్చిన సూర్య కంగు అయితే ఘోర పరాజయం చూసింది. ఈ కంగువా మూవీ కోసం నేను కూడా ఎగరగా వెయిట్ చేసి మూవీ కోసం ఫస్ట్ రోజు వెళ్ళాను. తీరా చూస్తే నాకు కూడా నిరాశ మిగిలించింది. ఎందుకంటే సినిమాకి వెళ్ళిన తర్వాత ఏంట్రా సినిమా అన్నట్టు, తలనొప్పి బేరం అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా నవంబర్ 3వ వారం బాక్సాఫీస్ 4 లో యంగ్ హీరోలు విశ్వక్సేన్, సత్యదేవ్తో పాటు మహేష్ బాబు మేనర్లు అశోక్ గల్లా కూడా పోటీ పడ్డాడు. అయితే విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ, సత్యదేవ్ నటించిన జిబ్రా నవంబర్ 22న విడుదలయ్యాయి. అయితే వీటిలో మెకానిక్ రాకీకి మంచి స్పందన వచ్చింది. సెకండ్ హాఫ్ బాగున్న, ఫస్ట్ హాఫ్ భరించడం కష్టమని రివ్యూస్ చెప్పాయి. అయితే కొంతవరకైనా కలెక్షన్ వస్తాయని భావించిన 3వ రోజు నుంచే సినిమా గురించి ఎవరు మాట్లాడుకోవడం మానేశారు. అయితే ఇంకా సత్యదేవ్ విషయానికి వస్తే, సత్యదేవ్ జిబ్రా మూవీ మిక్స్డ్ టాక్ వచ్చింది. 2వ రోజు నుంచి స్క్రీన్ బాగా పెరిగాయి, కానీ కలెక్షన్ బాగానే వచ్చాయి. కానీ వీకెండ్ 2 తర్వాత జోష్ కంటిన్యూ చేయలేకపోయాడు. ఇంకా అశోక్ గల్లా నటించిన దేవకి నందన సేవ చిత్రం అయితే ఫ్లాప్ టాక్ వచ్చి ఇంకా ఎవరు మాట్లాడుకోవడం మానేశారు మూవీ గురించి. ఇంకా ఈ 3వ వారం గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ మనకి. ఇంకా నవంబర్ చివరి వారంలో మరో 4-5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రోటీ కపడా రొమాన్స్ మూవీ మంచి టాక్ లభించింది. సినిమా బాగున్నప్పటికీ ప్రేక్షకులంతా పుష్పమేనియాలో నడుస్తుంది కాబట్టి మొత్తంగా నవంబర్ నెల అయితే ఎప్పుడు మాదిరిగానే టాలీవుడ్ నిండా ముంచేసింది. ఈ నెల వచ్చిన 22 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక డిసెంబర్ నెల మాత్రం టాలీవుడ్ కి పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప 2తో పాటు రాబిన్ హుడ్ విడుదల, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్ అప్డేట్ కూడా, డిసెంబర్ మూవీ అప్డేట్స్ కూడా, వచ్చే మూవీ అప్డేట్స్ కూడా నేను చెప్పబోతున్నాను నెక్స్ట్ లిస్ట్ లో. ప్లీజ్ ఈ మూవీ అప్డేట్ నచ్చినట్లయితే, ఈ కాంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అక్నాలెడ్జ్ మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.